మధ్య సూపర్ మార్కెట్లు, మాల్స్ విపరీతంగా పెరిగిపోయి, వాటిలో షాపింగ్ చేయటం జనాలకు అలవాటైపోయింది. అక్కడ కుప్పలు తెప్పలుగా అనేక బ్రాండ్ల పానీయాలు దొరుకుతాయి. వాటి గురించి ఉత్పాదక సంస్థలు గొప్పగా ప్రచారం చేస్తాయి. నిజానికి వాటిలో ఎంత బలవర్ధక పోషకాహారాలు ఉన్నాయో మనకు తెలియదు. ఉదాహరణకి మామిడిపళ్ళ రసం బాటిల్లో మొత్తం పండ్ల రసం ఉండదు. దానిలో ఎంత పండ్ల రసం ఉందో, ఏమేమి కలుపుతారో, ఎంతెంత శాతం కలుపుతారో, ఎప్పటిలోగా తాగటానికి పనికి వస్తుందో వివరాలు బాటిల్ మీద ముద్రించి ఉంటుంది. అయితే అది చదవాలంటే ఒక భూతద్దాన్ని కొనుక్కోవాలి. ఇక రెడ్ బుల్ లాంటి ద్రవాలు, కూల్ డ్రింక్స్ రుచికరమైన ద్రవంగా మాత్రమే మనం భావించాలి. అవి ఎక్కువగా తాగితే శక్తి రావటం అలా ఉంచి, అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాలకు తెలియకుండానే పాటించే మూఢనమ్మకం ఏమిటంటే, ఎంత ఎక్కువ ధర ఉంటే అంత గొప్ప సరుకు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఈ బలహీనత ఉత్పత్తిదారులకు తెలుసు కనుక, కస్టమర్లను సులభంగా మోసం చేయగలుగుతారు. మనం ఎప్పటినుంచో పాలలో కలుపుకుని తాగే బోర్నవిటా, హార్లిక్స్, బూస్ట్ లాంటి ఉత్పత్తుల గురించి జరుగుతున్న ప్రచారం బూటకం అని జనవిజ్ఞాన వేదిక ఎప్పటినుంచో చెబుతోంది. అలాగే బలానికి టానిక్ అంటూ కొందరు డాక్టర్లు మందులు కొనిపిస్తారు. అది కూడా మోసమే. శాస్త్రీయంగా ఆమోదించినది ఒక్కటి కూడా లేదు. గ్లూకోజ్, హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్ పేరు ఏదైనా వేస్ట్. మన రైతులు పండించిన పంచదార, గోధుమ పిండితో తయారుచేసి అందమైన పేకెట్లు, సీసాల్లో ఉంచి తిరిగి మనకే 20 రెట్లు అధిక ధరలకు అమ్ముతున్న కార్పొరేట్ వ్యాపార దోపిడీ అని గుర్తించండి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.